So hi, so welcome back to Friends Academy channel once again. So చాలా అయితే వీడియోస్ చేసి and especially thanks for all the students and my brothers and sisters who are అంటే టీచింగ్ కోసం చాలా వెయిట్ చేసాం. చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎన్నో వీడియోస్ పెట్టలేదు. సో ఇప్పటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై వీడియోస్ డైలీ. డెఫినెట్లీ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ డెఫినెట్లీ ఇయర్ పక్క కంప్లీట్ చేసుకుందాం. సెకండ్ ఇయర్ సిలబస్ 100%. ఇయర్ అంటే ఇయర్ కాదు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ జూన్ వరకు కంప్లీట్ చేసేస్తాను. దిస్ ఇస్ మే జూన్ 10th, 1.5 month లో మ్యాథ్స్ A and B I will complete. Definitely I am giving promise that assurance that పక్కా ఈ మే 13 ఈరోజు మే 13 టు జూన్ 13 1 month లో డెఫినెట్లీ జూన్ 13 ఆర్ జూలై గడిపి జూన్ ఫుల్ ఓకేనా. మే నుంచి జూన్ 45 days లో సిలబస్ లో మొత్తం A and B సిలబస్ అయిపోతుంది. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను పక్కా. ఇన్సార్ ప్రామిస్ చేశాను. ఐ వాస్ ఫెయిల్డ్ ఇన్ దస్ ప్రామిస్ డ్యూ టు సమ్ రీజన్స్. ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ. సో ఐ కేమ్ విత్ ద సర్కిల్స్ అండ్ వన్స్ అగైన్ each and every student and each and every friend and each and every my subscribers, thanks a lot from my bottom of my heart for listening my classes. Okay, and then యాక్చువల్గా పెట్టే కారణం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బ్యాక్ కామెంట్ చేశారు, అందుకే పెట్టలేదు వీడియోస్. సో లెట్ ఇట్ బి. ఇంకా వాళ్ళ కోసం అంటూ ఇప్పుడేదో బాగుండదు. అంటే ఎలా అంటే మీరు ఫాస్ట్ చెప్తున్నారు, మీరు స్లో చెప్తున్నారు, ఇలా వచ్చాయి. సో నేను ఇంకెందుకు పాపం వాళ్ళకి ఎందుకు డైవర్ట్ అవుతుంది. కొంతమంది బోర్గా ఫీల్ అవుతున్నారు, లెంత్ పవర్ చెప్తున్నారు, బోర్గా ఫీల్ అవుతున్నారంట. ఎందుకు మన వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వడం అని చెప్పేసి ఆపేశాను. బట్ సో మెనీ స్టూడెంట్స్ చెప్పారు ఏంటంటే సార్ మీ టీచింగ్ చాలా బాగుంటుంది, మీకోసం మేము వీఆర్ ద ఫ్యాన్స్ ఆఫ్ యువర్ టీచింగ్ అని చెప్పారు. కాబట్టి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను, రీబ్యాక్ వచ్చాను. సో లెట్ us ఎంకరేజ్ మీ అగైన్ విత్ యువర్ హార్ట్ఫుల్లీ. ప్లీజ్ ఎంకరేజ్ మీ అగైన్. సో నేను ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాను డెఫినెట్లీ పక్కా 100%. సో ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ దట్ టిల్ జూలై 1st సిలబస్ మొత్తం అయిపోతుంది 2A and 2B. అండ్ ఈ ఇయర్ నేను ఎలా అంటే ఎక్సైజ్ 1A ఎక్సైజ్ 1B ఇవ్వను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంతోపాటు సమ్స్ చేసుకుందాం. కాన్సెప్ట్ సమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త తీసుకొచ్చిన ఫీచర్స్ ఏంటంటే నేను కొత్తగా తీసుకొచ్చింది మీకు లెంతీ పెట్టాను, 1 hour 2 hours వీడియోస్ పెట్టాను. ఓన్లీ కాన్సెప్ట్ మ్యాక్స్ 20 minutes, మాక్సిమం 20 minutes to 25 minutes, దట్స్ ఇట్ మ్యాక్స్. ఓకే, 20 minutes to 25 minutes పెడతాను వీడియో. అది చిన్న వీడియో అయితే అంతే, లాస్ట్ 25 minutes నా వీడియో ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంకా లీస్ట్ అయితే 4-5 minutes అంతే. ఓకేనా. కాన్సెప్ట్ ఎంత ఉంటే అంత. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ సమ్స్ చేద్దాం. ఓకేనా. కాన్సెప్ట్ సమ్స్, దట్స్ ఇట్. ఓకే. సో ఎక్సైజ్ 1 లా ఎక్సైజ్ 2 ఎక్సైజ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, కాన్సెప్ట్ కి సమ్స్ చేద్దాం. ఓకేనా. అప్పుడు ఈజీగా మీకు ఉంటుంది, ఎన్ని కాన్సెప్ట్ వస్తాయని మీకు తెలుస్తుంది. కాన్సెప్ట్ వైజ్ గా వెళ్దాం మనం. ఓకేనా. సో ఇంకో డౌట్స్ కొంతమందికి ఎస్ఎస్సి సిలబస్ తెలంగాణ సిలబసా ఏపీ సిలబసా అంటే తెలంగాణ సిలబస్ ఏపీ సిలబస్ కలిపి నేను కాన్సెప్ట్ ని చెప్తున్నాను. ఇప్పుడు సమ్స్ కాదు, కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి తెలంగాణ ఏపీ సిలబస్ 2 కలిపి చెప్తాను. సో కాన్సెప్ట్ రెండిట్లో సేమే ఉంటాయి కాన్సెప్ట్స్. ఓకేనా. కమ్ లెట్స్ స్టార్ట్. సర్కిల్స్. ఓకే. సో సర్కిల్స్ ఈజ్ ఇన్ ది 7 marks క్వశ్చన్ ఎన్ని వస్తాయంటే 2 7 marks క్వశ్చన్స్ వస్తాయి, 2 4 marks క్వశ్చన్స్ వస్తాయి, 2 marks క్వశ్చన్స్ వస్తాయి. సర్కిల్స్ లో 26 marks ఉంటాయి. ఎన్ని మార్క్స్ ఉంటాయి సర్కిల్స్ లో? 26 marks ఉంటాయి. ఓకేనా. 26 marks ఉంటాయి. మీకు 2A చెప్పాలి అంటే 2B లో చాప్టర్స్ ఏముంటాయంటే 2B లో చాప్టర్స్ ఏముంటాయంటే ఓకే మీకు ఉండేది సర్కిల్స్ ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాలా ఈజీ చాప్టర్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ పారాబోలా. నెక్స్ట్ ఉండేది పారాబోలా. నెక్స్ట్ ఎలిప్స్ ఉంటాయి. నెక్స్ట్ హైపర్బోలా. లెంతీ ప్రాసెస్ ఏం లేదు, చాలా ఈజీ. హైపర్బోలా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. డిఫరెన్స్ నేర్చుకున్నాం కదా మనం. సో డిఫరెన్షియేషన్ వీడియోస్ మళ్ళీ పెడతాను నేను చాప్టర్ ఎక్సర్సైజ్ వైజ్ గా, లైక్ టాపిక్ వైజ్ గా చూడండి. ఇంటిగ్రేషన్. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. డెఫినెట్
ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అండ్ అట్ లాస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువ చాప్టర్స్, ఓన్లీ 8 చాప్టర్స్. 8 చాప్టర్స్. సర్కిల్స్ నేర్చుకుని సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒక పార్ట్, ఈ 3 ఒక పార్ట్. సో మీకు ఉన్నది ఇది ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ థర్డ్ పార్ట్, దిస్ ఈస్ థర్డ్ పార్ట్. ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈస్ ఫోర్త్ పార్ట్. ఓన్లీ 4 parts ఉన్నాయి మనకి. హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? 4 parts. ఓకే, 4 parts. ఓకే, సర్కిల్స్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాలా ఈజీ. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఏం లేదు, 2 ఎక్సర్సైజెస్ ఉంటాయి అంతే. పారాబోలా నేర్చుకుంటే ఎలిప్స్ ఈజీ, ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా ఈజీ. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ 3 parts. అందుకే చెప్పాను అయిపోతాయని చెప్తున్నాను. సో 2Bలో టాపిక్స్ ఇవి. ఓకేనా, 2Bలో టాపిక్స్ ఇవి. అడిగడి. సో చాలా చాలా ఈజీ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ 2A. వాట్ ఆర్ 2A టాపిక్స్? 2A టాపిక్స్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్, డి మోయిస్ థియరం, డి మోయిస్ థియరం, డి మోయిస్ థియరం ఉంటుంది. డి మోయిస్ థియరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ మన కవర్ టాపిక్స్ ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్, డి మోయిస్ థియరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ permutations and combinations, permutations, permutations and combinations, permutations and combinations, permutations and combinations. Next మనకున్న చాప్టర్ ఏంటి అంటే binomial distribution, binomial distribution, binomial distribution ఉంటుందన్న. ఆఫ్టర్ binomial distribution మనకున్న టాపిక్స్ ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత we have binomial distribution. Next topic is quadratic equations, quadratic expressions, quadratic expressions, quadratic expressions. Okay, next complex numbers, quadratic equations. Next probability, probability, discrete, discrete, mean. Next the topic is random variables, random. So the topic also is a discrete, so go with random variables. ఉంటుందన్నా, టాపిక్ అవసరం లేదు. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈస్ random variables, random variables. సో ఇవే టాపిక్స్, ఏం లేవు. చాప్టర్స్ ఏంటి అంటే 8 చాప్టర్స్ అంతే. సో 1 2 3 4 5 6 7 8 చాప్టర్స్, దీనిలో 8. సో ఈజీగా మనకి వీక్ కి ఒకటి చేసుకున్నా 1 2 3 4 5 6 7, సో 7 వీక్స్. ఓకేనా, సో వీక్ కి ఒకటి చేసుకున్నా ఒక టాపిక్, అంటే 2 కలిపి చెప్తున్నాను కాంబినేషన్ లో. కాంబినేషన్ వీక్ ఒకటి చేసుకున్నా 7 వీక్స్ కావాలి మనకి. 1 2 3 4 5 6 7 8 వీక్స్. 8 వీక్స్ మీన్స్ హార్డ్లీ 2 months. ఓకే, హార్డ్లీ 2 months. సో మే 13 స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మే 13 టు ఓకేనా జూలై 13 వరకు సిలబస్ అయిపోతుంది. మే 13 టు జూలై 13 ద సిలబస్ విల్ బి కంప్లీటెడ్. ఓకేనా, బిఫోర్ కాలేజ్ ఓపెన్ సిలబస్ కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, ప్లీజ్ so go with my videos and again share my videos with your friends and engage me once again. But ఈస్ అండ్ నెవర్ నేను ఫెయిల్ గాను, ఎందుకంటే వీడియోస్ పెట్టడం ఫెయిల్ గాను. డెఫినెట్లీ ఎవరేమన్నా సరే, ఏ కామెంట్స్ వచ్చినా సరే, సరే స్టూడెంట్స్ కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ పక్కా ప్రతి ఒక్క స్టూడెంట్ కి చేరాలన్న ఇది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అగైన్. సో నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను ఛానల్ ని. So please subscribe my channel and also share my videos with your friends. And if you are
థింక్ దట్ అంటే మీరు అనుకుంటే ఈ నాలెడ్జ్ చాలా బాగుంది సార్, ఇచ్చే నాలెడ్జ్ చాలా పనికొస్తుంది అంటే మీ ఫ్రెండ్స్ తో చేసుకోండి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ వన్స్ అగైన్. యా, లెట్ us start at circles. So we'll start circles. So now circle. First, what is circle? Definition of circle. Okay, definition of circle. Definition of circle. Definition of circle. Circle definition ఏంటి యాక్చువల్ గా? ఓకేనా, సర్కిల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఆఫ్ సర్కిల్. డెఫినేషన్ ఆఫ్ సర్కిల్. సో సర్కిల్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, సెంటర్, దాన్ని ఫిక్స్డ్ పాయింట్ సెంటర్ అంటారు. సెంటర్, ఓకే, హెచ్ కామా కే తీసుకుంటాం సెంటర్. ఓకేనా, ఫస్ట్ హెచ్ కామా కే అండ్ సెంటర్ జి మైనస్ జి కామా మైనస్ ఎఫ్ కూడా తీసుకుంటాం. ఓకేనా, హెచ్ కామా కే తీసుకుంటాం, మైనస్ జి కామా మైనస్ ఎఫ్ తీసుకుంటాం సెంటర్ ని. ఆ సెంటర్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఫ్రమ్ సెంటర్ నుంచి, ఓకేనా, సమ్ డిస్టెన్స్ పి అనే పాయింట్ తీసుకోండి. పి లైక్ ఎక్స్ కామా వై. ఓకేనా, దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఎలా చేస్తారంటే దీన్ని ఇలా పెట్టి సెంటర్ నుంచి, ఓకేనా, రోల్ చేయండి ఇలా. ఓకేనా, సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. ఈ పాయింట్, ద పాయింట్ ఈస్ పి, ద పాయింట్ పి ఈస్ మూవ్ ఇన్ ఏ, ఓకే, ఈక్వల్ డిస్టెన్స్, మూవ్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్. పి పాయింట్ నుంచి పాయింట్ పి లా మూవ్ చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి పి ఎలా మూవ్ అవుతుందంటే ఇట్ ఇస్ మూవింగ్ లైక్ దిస్. ఓకే, ఇన్ ఈక్వల్, లైక్ ఈక్వల్ మూవ్ అవుతుంది ఇలా. ఓకేనా, ఇట్ ఇస్ మూవింగ్ ఈక్వల్లీ. ఓకే, ఇట్ ఇస్ మూవింగ్ వెరీ ఈక్వల్లీ, ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ లో మూవ్ అవుతుంది. పి ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్ లో మూవ్ అవుతుంది. ఓకేనా, ఈక్వల్ డిస్టెన్స్ లో మూవ్ అయినప్పుడు పి ఎక్కడ చూసినా విల్ గెట్ ఎన్ ఈక్వల్ డిస్టెన్స్. సో సెంటర్ కొంచెం ఫిట్ అవుతుంది. ఓకే, సెంటర్ ఇక్కడ నుంచి ఇక్కడ పి. సో అప్పుడు ఏమవుతుందంటే పి ఈక్వల్ డిస్టెన్స్, ఎక్కడ చూసినా మీకు ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. పి ఎక్కడి నుంచి మెజర్ చేసినా విల్ గెట్ ఏ ఈక్వల్ డిస్టెన్స్. ఆ ఈక్వల్ డిస్టెన్స్ తోటి ఫిక్స్డ్ పాయింట్ తోటి, సెంటర్ అనే ఫిక్స్డ్ పాయింట్ తోటి, ఓకేనా, సెంటర్ ఈస్ ఫిక్స్డ్ పాయింట్, ఆ పాయింట్ తోటి పి అనే ఈక్వల్ డిస్టెన్స్, ఓకేనా, సమ్ డిస్టెన్స్ పి, పాయింట్ పి ఈస్ మూవింగ్, ఓకేనా, ఇన్ ఏ ప్లేన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లేన్. ఈ ప్లేన్ లో పి, ఓకేనా, సి అండ్ పి డిస్టెన్స్ తోటి పి మూవ్ అవుతుంది. సి ఇక్కడే ఉంటుంది, సి ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్, బట్ క్లాక్ లాగా తిరుగుతా ఉంటుంది. ఓకేనా, విత్ సెంటర్ పి తోటి, విత్ సెంటర్ సి తోటి పి తిరుగుతా ఉంటుంది. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది, దే ఫార్మ్ ఏ సర్కిల్. దే ఫార్మ్ ఏ సర్కిల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ definition of a circle. What is definition of circle? A circle is a set of points. Okay, now the circle is a set of points. Circle is a set of points in a plane. In a plane. Circle is a set of points, like set of points, like all the points in a plane having set of points that they are equal distance. Okay, na? They are at equal distance. They are at equal distance from center. Equal distance. Okay, circle is a set of points in a plane. They are at equal distance from center. From center C. Okay, it will be H comma K. Okay, H comma K. Okay, H comma K.
from a center, okay, from center, here center is fixed, here center is fixed, center is fixed, in this center fix అవుతుంది, center is fixed, here center is fixed, okay now that is called a reflection circle. Circle is a set of points in a plane, they are equal distance from center, okay now set of points in a plane, okay, equal distance from center, okay, to P, from center to P and all, center to moving point P, center to moving point P, moving point P, again center to moving point P, x comma y. So center నుంచి moving point P, P మూవ్ అవుతుంది, సెంటర్ అక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఇది, C is a fixed point, P is moving point. A moving point నుంచి చూస్తున్నప్పుడల్లా, okay, it is having a circle is equal distance from center to a moving point P. Here center C is fixed, here center C is fixed point, center C is fixed point, here center C is fixed point, okay. This is a plane, x comma y plane, okay, x comma y plane, okay. This is reflection of a center circle, okay. So this is equidistance, you need to underline from the center moving point P, and center here is fixed point, center here is fixed point. So this is center C, okay. Now equation of a circle. So equation of circle having center, what is equation of circle? Equation of circle kanukkoli, equation of circle having center C 0,0 or origin, okay na, and radius is given, em ichara na, and radius is given, okay, and radius is given, radius icharu, okay na, radius icharu, okay. ఇప్పుడు ఎలా గీయాలి చూడండి, ఇది ఒక ప్లేన్, ఓకేనా, ప్లేన్, ఓకే, xy ప్లేన్, like positive x axis and negative x axis, positive y axis and negative y axis, so center ఎక్కడ ఉంది, center, this is origin, so origin దగ్గర center ఉంది, so center is lies on origin, center is C 0,0, ఇక్కడ center ఉంది, ఓకేనా. సో సర్కిల్ ఎలా వస్తుంది, this is the circle, okay, this is the circle, this is center, ఓకేనా, సర్కిల్ ఎలా వస్తుంది, ఓకే. ఇప్పుడు రేడియస్ అంటే ఇంకో పాయింట్ P ఇచ్చాడు, ఒక పాయింట్ P, సమ్ x, y అనే పాయింట్ ఇచ్చారు, x, y అనే పాయింట్ ఇచ్చారు. సో ఈ పాయింట్ సెంటర్ నుంచి ఈ పాయింట్ P ని ఏమంటారంటే, సెంటర్ నుంచి పాయింట్ P ని ఏమంటారంటే, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రేడియస్, ఏమంటారు, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్, ఏమంటున్నాను, రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటారు, ఓకే. సో డిస్టెన్స్ బిట్వీన్ C and P is called as radius of circle. The distance between, okay, the distance between, okay, center C and point P, x, y, okay, is called a radius of a circle, is called a radius of a circle, is called a radius of a circle, is called radius of a circle, okay, radius of a circle, okay na. The distance between center C and P, center C and point P is called radius of a circle, then radius of circle antunnanu, okay na. So now equation of circle ఎలా రాస్తారు, okay, when find this, suppose they give like this, okay,
ఈక్వేషన్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ ఇస్ గివెన్ దెన్ అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, ఈక్వేషన్ సర్కిల్. ఓకేనా? when center is 0,0, center C is 0,0 and point P is x, y. Okay, and radius is r. Okay, radius is r. Okay, if they given like this, radius is r. Iste ఏంటిది ఈక్వేషన్ సర్కిల్? ఓకే, ఏంటిదంటే అప్పుడు ఓకేనా, ఏనా ఇది సిపి కదా. సో ఎలా రాసుకోవాలి అంటే ఈక్వేషన్ సర్కిల్. సో దీన్ని x1 y1 ఓకే సెంటర్, లేదంటే ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు అంటే x1 y1 x2 y2 మన డిస్టెన్స్ తెలుసు కదా, డిస్టెన్స్ బిట్వీన్. ఓకే, distance between 2 points. Distance between 2 points. What is the formula of distance between 2 points? Distance between 2 points is right root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అంతేనా? ఇలా కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈక్వేషన్ సర్కిల్ where centers is given as, so we want to call it is equals to root over what is x2 is x. Okay, x minus x1 is 0 whole square plus what is y2 y minus y1 is 0 whole square is equals to distance between 2 points. The distance between the 2 points is distance between 2 points means center and px comma y. Distance between 2 points, center and x comma y is called as radius of circle. Antena? Radius of circle. So r, radius means r equals to idantha formula r. Okay, now mhu r is equals to root over x square plus y square, x square plus y square, x square plus y square. స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలి అన్న, స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలి ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఓకేనా? దెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square is equals to r square. This is the equation of a circle. Okay, x square plus y square equals to r square. This is the equation of a circle. Okay na, x square y square equals to r square. That's it. Okay, equation circle having center 0,0 or origin. Okay, origin. Okay na, దీని ఒక సమ్ చేద్దాం మనం. సో క్వశ్చన్స్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ సెంటర్ ఈస్ ఆరిజిన్. సెంటర్ ఎక్కడ ఉందన్న? ఆరిజిన్ లో ఉంది. అండ్ రేడియస్ ఇస్ గివెన్ యాజ్ 5 యూనిట్స్. సో సొల్యూషన్ ఏం చేయాలి? సో సెంటర్. ఓకేనా? సో సెంటర్ డ్రాయింగ్ చేసుకున్నానా? డ్రాయింగ్ చేసుకుంటే సెంటర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ లైస్ ఆన్ ఆరిజిన్. సెంటర్ ఎక్కడ ఉంది? ఆరిజిన్ లో ఉంది. సెంటర్ ఈస్ 0,0 అండ్ సమ్ పాయింట్ P ఇవ్వలేదు. ఓకేనా? P ఇవ్వలేదు. ఏంటి P? x, y. బట్ రేడియస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? రేడియస్. దట్ ఈస్ రేడియస్ r is equals to 5 units. r is equals to 5 units ఇచ్చాడు. ఓకేనా? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ whose center is origin and radius is 5 units. So what is that equation of circle? Equal circle and center and origin radius r is given as x square plus y square equals to r square. Antena? X square plus y square equals to r square. So that is
given that okay, given that center C 0, 0, okay, 0, 0 is x1 y1 p x comma y, okay, that is x2 comma y2 ikkada x1 comma y1. Then a radius. What is radius? Radius r. Radius r. Okay, radius is given as radius r is equals to how much? 5 units. R is equals to 5 units. So equation circle royal into the equation of a circle. Okay, now equation circle is equals to what is it? X minus 0 whole square. Antena x1 x2 kada direct rastunna plus y minus 0 whole square is equals to r square. So x square plus y square is equals to r square enta 5 square. Then x square plus y square is equals to 25. Okay, na? 25. This is the equation of a circle. It is the required equation of a circle. Okay, required equation of a circle. Required equation of a circle. Okay, ante. So this is the concept. Equation of a circle having center C 0, 0 and origin. Okay, na? Origin or origin radius is given. This is the answer. Okay, na? Next topic, next video. Okay.